ఇప్పటిదాకా మన పాపాలు క్షమించబడ్డాయి. మన పట్ల దేవుడు కనికరం కరుణ చూపి క్షమించాడు కదా. మనం కూడా మన మీద నిందలు మోపిన వారు కావచ్చు, అవమానాలు వేసిన వారిని కావచ్చు, మనం కూడా వారి మీద ఏం చేయాలి? కరుణ చూపాలి, క్షమించాలి, వారిని ప్రేమించాలి. అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. లేదంటే మన పాపాలు ఏమవ్వవు, క్షమించబడవు. మన పాపాలకి ఇంకా క్షమాపణ లేదు. మనం ఎప్పుడైతే క్షమించమంటే చాలామంది అంటారు క్షమించేనండి అని అంటారు. ఎలాగో తెలుసా? పైకే, కానీ లోపల వాళ్ళ మీద ఉన్న అసూయ పోదు, లోపల వాళ్ళ మీద ఉన్న పగ పోదు, ద్వేషం పోదు, ఇంకా పెరిగిపోద్ది. పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడేస్తారు, పైకి మాత్రం బాగున్నావా అంటారు, కానీ బాగోకపోవడం కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు బాగోకూడదని కోరుకుంటూ ఉంటారు. పైకి మాత్రం నువ్వు చాలా మంచిదని అంటారు, లోపల మాత్రం అందరికీ మాత్రం ఆవిడ అస్సలు మంచిది కాదు, వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అని చెప్తూ ఉంటారు. క్షమించడం అంటే అలా కాదు. ఇక్కడ ఏమని ఉందో తెలుసా? హృదయపూర్వకంగా క్షమించాలి. హృదయపూర్వకంగా అంటే ఇష్టంతో వాళ్ళని ప్రేమించి క్షమించాలి.